యూజువల్గా ప్రెగ్నెంట్ విమెన్లో మనము ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత మనం జెస్టేషనల్ డయాబెటీస్ చూస్తామన్నమాట. సో వీళ్ళలో ఈ మార్నింగ్ బ్లడ్ షుగర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత పోస్ట్ లంచ్ కానీ ప్రీ డిన్నర్ కానీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని డాన్స్ ఫెనామినన్ అంటారు. సో అందుచేతనే వీళ్ళకి షుగర్స్ మార్నింగ్ ఎఫ్పిఎస్ ఎలివేటెడ్ ఉంటుంది. సో షుగర్స్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ అవుతుంది. బేబీ డెవలప్మెంట్ కానీ ప్రెగ్నెన్సీ లేబర్ కానీ చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకే షుగర్స్ అనేవి చాలా కంట్రోల్లో పెట్టుకోవడం ఎంతో ముఖ్యమైనది. సో ముఖ్యంగా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ని రెండుగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్ వాళ్ళు ఒక గ్లాసు పాలు కానీ లేకపోతే చిక్కటి మజ్జిగ కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. లెట్స్ సే 6 o'clock అలా వాళ్ళు తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే 8 o'clock ఉంటుందో ఆర్ 9 o'clock దీన్ని 1 hour బిఫోర్ సగం బ్రేక్ఫాస్ట్, 1 hour తర్వాత సగం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కనుక బ్లడ్ షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉంటాయి. సో ఈ 1 hour గ్యాప్లో ఎప్పుడైతే షుగర్స్ పెరగాల్సి ఉంటుందో అప్పుడు వాళ్ళకి ఆ కార్బోహైడ్రేట్ లోడ్ లేకపోయేసరికి షుగర్స్ పెరగకుండా ఉంటుంది. 1 hour తర్వాత మళ్ళీ ఇంకా ఆ సగం బ్రేక్ఫాస్ట్ని తింటే మెల్లిగా కొంచెం షుగర్ పెరిగి మళ్ళీ నార్మల్ అవుతుందన్నమాట. దీన్ని స్ప్లిట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లేకపోతే వాళ్ళు బాయిల్డ్ ఎగ్, సాలడ్ వెజిటేబుల్స్, స్మాల్ పోర్షన్ ఆఫ్ ఏవైనా సీరియల్స్ తీసుకోవచ్చు. అంటే దోశ, చపాతీ, ఉత్తప్పం, పెసరట్టు రెండు తినే బదులు ఒకటి తీసుకొని దాన్ని మిగతా న్యూట్రియంట్స్తో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్ప్లిట్ బ్రేక్ఫాస్ట్. అలాగే వాళ్ళు 11ంటికి ఒక పండు తీసుకోవడం కానీ, పండు ఎప్పుడే కానీ మధ్యాహ్నము, రాత్రి, పొద్దుట తీసుకోకూడదు. వీటిని స్నాక్ రూపంలో 11ంటికి కానీ 4ంటికి కానీ ఒక చిన్న టెన్నిస్ బాల్ సైజ్ ఫ్రూట్ కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి. 250, 300 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పండు ముట్టకూడదు. సో 200 లోపు ఉన్నప్పుడు మనము పండు ఏదైనా చిన్న పండు తీసుకోవచ్చు. లేకపోతే మనం నిమ్మకాయ కానీ టొమాటో కానీ ఇలా సాలడ్ వెజిటేబుల్స్లో కూడా మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. సో వీళ్ళు జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు ఇలాంటివి వాళ్ళ డైటిషియన్ చెప్పిన మోతాదులో లంచ్ అండ్ డిన్నర్ తీసుకోవచ్చు. ఎర్లీ డిన్నర్ చేయడం అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, పెరుగు, మజ్జిగ, పాలు, కోడిగుడ్డు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆహారంలో చేర్చుకుంటే కనుక బేబీకి డెంటల్ గ్రోత్ కానీ, మసిల్ డెవలప్మెంట్ కానీ, బోన్స్ డెవలప్మెంట్ కానీ, ఐసైట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మదర్ సరి అయిన ఆహారం తీసుకోకపోతే బేబీ అవుట్కమ్ అనేది బాగుండదు. కాబట్టి హెల్దీ ఫుడ్, డయాబెటిక్ డైట్ ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో ఇస్తే మంచి అవుట్కమ్ ఉంటుంది.